హలో క్రేజీ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి దహీ తడ్కా అండి. తడ్కా తింటే మీ దిల్ ఖుష్ అవ్వాల్సిందే, చాలా బాగుంటుంది. మీకు చాలా బద్ధకంగా ఉండి ఈరోజు వంట చేద్దామా వద్దా అని ఆలోచిస్తారు కదా, అలాంటప్పుడు ఈ దహీ తడ్కా ట్రై చేయండి. లేదా ఇంట్లో కూరగాయలు లేవు ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఈ దహీ తడ్కా ట్రై చేయండి. జస్ట్ 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. నార్త్లో ఈ దహీ తడ్కా చాలా ఫేమస్ అండి. మనం పెరుగు చట్నీ చేసుకుంటాంగా, సిమిలర్గా అలానే ఉంటుంది. కాకపోతే కొంచెం మోడిఫికేషన్ చేస్తే ఈ దహీ తడ్కాను రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. లేట్ ఎందుకు మరి, రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 లీటర్ పెరుగుని బౌల్లోకి యాడ్ చేసుకుందాం. జనరల్గా చాలామంది ఇంట్లో పెరుగు తోడు పెట్టుకుంటారండి. నేనైతే మా ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర తోడు పెట్టిన పెరుగు లేకపోతే షాప్ నుంచి తీసుకొచ్చిన పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే పెరుగు పుల్లగా లేకుండా చూసుకోండి. మనం జనరల్గా చేసుకునే పెరుగు చట్నీకి పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా పర్వాలేదండి. కాకపోతే ఈ దహీ తడ్కాకి పులుపు లేకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మనం పెరుగును కొంచెం కుక్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా లైట్ పులుపు వస్తుందండి. అందుకని పుల్లగా లేని పెరుగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పెరుగుని ఈ విధంగా హ్యాండ్ బ్లెండర్తో లేదా స్పూన్తో తరగలు లేకుండా బాగా కలుపుకోండి. మీరు షాప్ నుంచి తీసుకొచ్చిన పెరుగులో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. షాప్ నుంచి తీసుకొచ్చిన పెరుగు అయితే పల్చగా ఉండే క్లాత్లో పెరుగు వేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచితే వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుందండి. తర్వాత హ్యాండ్ బ్లెండర్తో కలుపుకుంటే సరిపోతుంది. నేను ఎందుకు సపరేట్ చేయలేదంటే మా ఇంట్లో తోడు పెట్టిన పెరుగు చాలా చిక్కగా ఉంటుందండి, వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని నేను వాటర్ సపరేట్ చేసుకోలేదు. కొంతమందికి డౌట్ వచ్చి ఉంటుంది, పెరుగులోంచి వాటర్ ఎందుకు సపరేట్ చేయాలి, డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చుగా అనుకుని ఉండొచ్చు. అవును, మీరు అన్నట్టు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్ వేసుకుంటే దహీ తడ్కా లూజ్గా ఉంటుందండి. చపాతీ రోటీ తినేటప్పుడైతే ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా చపాతీ బటర్ నాన్ పుల్కాలోకి తిందాం అనుకుంటే వాటర్ సపరేట్ చేసుకోండి. లేదు మేము రైస్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నామంటే మీరు వాటర్ సపరేట్ చేయకుండా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు చేయాలని రూల్ ఏం లేదండి, మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసి చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పే టిప్స్తో ట్రై చేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. మీరు ఆయిల్కి బదులుగా నెయ్యి కానీ బటర్ కానీ వేస్ట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఆయిల్తో మాత్రం చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అవకాశం ఉంటే నెయ్యితో కానీ బటర్తో కానీ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. జీలకర్ర చిట్పట్లాడుతూ ఫ్రై అయ్యే టైంలోనే ముందుగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు యాడ్ చేసుకుందాం. అలానే సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాం. ఫ్లేవర్ని బూస్ట్ చేయడానికి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేసిన అల్లం వెల్లుల్లిని ఆయిల్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసే టైంలో మంట సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. హైలో పెట్టి ఫ్రై చేస్తే అల్లం చిన్నులపాయలు అనేవి మొత్తం మాడిపోతాయండి. అందుకని మంట సిమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. అలానే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వేసిన ఆనియన్స్ పచ్చిమిర్చిని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోండి. నేను యాడ్ చేసిన ఆనియన్స్ 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. ఒకవేళ మీరు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. లేదు మేము తక్కువగా తింటామంటే మీరు తగ్గించి కూడా వేసుకోవచ్చు. దహీ తడ్కాకి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంతమందికి బాగా ఫ్రై అయితే నచ్చదు, అలాంటి వాళ్ళు మాత్రం ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోండి. మిగిలిన వాళ్ళు మాత్రం నేను చెప్పినట్టు ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినప్పుడే అసలైన టేస్ట్ వస్తుందండి. మీరు గమనించారో లేదో, బిర్యానీ తినడానికి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు కదా, చాలా బాగుంటుంది టేస్ట్. అందుకని మీరు చేసే దహీ తడ్కాలో ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకనే ఆనియన్స్ని బాగా ఫ్రై చేయమని చెప్పాను. లేదంటే మీరు లైట్గా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. అలానే 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. మీరు స్పైసీగా తినే వాళ్ళైతే 1/2 టీ స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి.
మనం యాడ్ చేసిన ఉప్పు కారం మసాలాలని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసే టైంలో మంట సిమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయండి. హైలో పెట్టి ఫ్రై చేశారంటే మసాలా మొత్తం మాడిపోతుంది, టేస్ట్ మొత్తం పాడైపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా అని మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, జస్ట్ 5 నుంచి 10 సెకండ్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు దాకా రెడీ చేసుకున్న మసాలా 1/2 లీటర్ పెరుగుకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుందాం అనిపిస్తే అడిషనల్గా సాల్ట్ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం యాడ్ చేసుకున్న పెరుగులోకి ఉప్పు కారం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకునే టైంలో మంట సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటే పెరుగులో ఉన్న ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే అది కూడా ఆవిరైపోతుంది. ఈ విధంగా పెరుగుని కలుపుకుంటూ 30 సెకండ్స్ లేదా 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దహీ తడక రెడీ అయిపోయింది. వేడిగా ఉన్న అన్నంలోకి ఈ దహీ తడక కాస్త నెయ్యి వేసుకు తింటే టేస్ట్ చాలా బాగుంది. రైస్లోకే కాదండి, చపాతీ పుల్కా రోటీలో కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి, నేను కూడా తెలుసుకుంటా. వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న క్రేజీ ఫ్యామిలీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. యూట్యూబ్లో వచ్చే మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా వాచ్ చేయొచ్చు. బాయ్ క్రేజీ ఫ్యామిలీ. రేపటి స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.